నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు కుస్నవర్. భారత ప్రధాని మోదీ తమకు ఆప్తమిత్రుడంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 16 నెలల తర్వాత G7 వేదికగా మోదీ ట్రంప్ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. త్వరలోనే భారత్లో పర్యటించబోతున్నా అంటూ ట్రంప్ ప్రకటన చేసేశారు. అయితే ఎప్పుడనేది మాత్రం ప్రస్తుతానికి ప్రస్తావించలేదు. అదే సమయంలో ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు అగ్రరాజ్య అధ్యక్షుడు. మోదీ చూడటానికి దేవదూతలా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట అనేశారు. భారత్కు తాము ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అమెరికాపైన ఆయనకు ప్రేమ ఉందని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. H1B వీసాల్లో కఠిన ఆంక్షలపై కూడా ట్రంప్ స్పందించారు. ఉపాధి పరంగా భారత్తో అమెరికాకు అద్భుత సంబంధాలున్నాయని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతల వేళ గల్ఫ్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ను కోరారు. అలాగే సుంకాలు, రష్యా క్రూడాయిల్, పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు, ఇటువంటి అంశాలు ఇరువురి మధ్య చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. We have a G2 coming up, and then we have a G20 coming up. You know what the G2 is, I think, most of you. But we had in particular some very good conversations with Prime Minister Modi, India, and we're doing trade deals. We're doing a lot of things. A lot of things are happening between the United States and India. The United States is doing the best we've ever done. We have over $19.2 trillion coming in, and we're building factories. We're building everything, and Prime Minister is building a lot in the United States. He's spending a lot of money in the United States, so we appreciate that job. But I just want to say he's been my friend for a long time now, and we've always had a great relationship, and it's great to be with you. Thank you very much. Great to be with you. Thank you. రైట్, ఇక బంధమైతే బలపడినట్టుగానే తెలుస్తుంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ అయితే సమావేశమయ్యారు. G7 వేదికగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, డీటెయిల్ అనాలిసిస్ అందించేందుకు మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. బ్రాహ్మణి, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు జరుగుతుందా మోదీ ట్రంప్ భేటీ అనుకుంటే 16 నెలల తర్వాత ఆ భేటీ జరిగింది. G7 వేదికగా భేటీ జరిగింది. అందులోనూ ట్రంప్ బాంబు పేల్చేశారు. త్వరలోనే భారత్ రాబోతున్నట్టు చెప్పారు. మనం ఏదైతే భారత్ అనుకుంటుందో ఆ విషయాలన్నింటికీ తను సానుకూలంగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అమెరికా ఎప్పుడు భారత్కు ఒక ఆప్తమిత్రుడు అని ప్రపంచ దేశాల ముందు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జరగాల్సిన వాస్తవం, జరుగుతున్న తతంగం భారత్కు తెలుసు. భారత్ ఏ విధంగా వెళ్ళబోతుంది, ఈ బంధాన్ని ఎలా చూడాలంటారు? ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటారు? రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఎస్, గుడ్ ఈవినింగ్. మీరన్నట్లుగా కూడా కెనడాలో జరిగినటువంటి G7 సమ్మిట్ అయితే నిన్న జరిగింది. మోదీ అలాగే ట్రంప్ ఇద్దరు కూడా చర్చించారు. భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. 16 నెలల తర్వాత ఈ భేటీ అనేది జరిగింది. ఈ 16 నెలలు అనేది చాలా కీలకం, ఎందుకంటే అందులో చాలా వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. సుంకాలు కానీ, క్రూడాయిల్ కానీ, యుద్ధం కానీ. యుద్ధంలో ఇండియా వైఖరి భారత్ తటస్థంగా ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు కూడా జరిగాయి యుద్ధం విషయంలో. అయితే 16 నెలల తర్వాత ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు, కీలక విషయాలు కూడా అక్కడ మాట్లాడుకున్నారు. అయితే ట్రంప్ ప్రధానంగా మోదీని పొగడ్తల వర్షం కురిపించారు. పొగడ్తల వర్షంతో పాటు ఆయన దేవదాతలా ఉన్నారు మోదీ, కాకపోతే ఆయన బేరసారాల్లో దిట్ట అంటూ కూడా మోదీని మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే అమెరికా పైన మోదీకి కూడా ప్రేమ ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడారు ట్రంప్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో పర్యటించబోతున్నాను అని కూడా ట్రంప్ చెప్పారు. కాకపోతే మీరు అన్నట్టుగా కూడా అది ఎప్పుడు పర్యటిస్తారు, ఏంటి ఆ షెడ్యూల్ ఏంటి కూడా మనకు ఇంకా తెలియరాలేదు. అయితే ఇండియా అమెరికా సంబంధాల మధ్య ఈ బంధం, నిన్న జరిగినటువంటి బంధం ఏ విధంగా ఉండబోతోంది, సంబంధాలు బలపడుతున్నాయా ఈ భేటీ ద్వారా? దాదాపు 16 నెలల తర్వాత మోదీ ట్రంప్ భేటీకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గెస్ట్ ఉన్నారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. నమస్కారం అండి. ఎస్, వివి రావు గారు, ఆడియో ఓకే కదా? నిన్న జరిగినటువంటి G7 సమ్మిట్ లో ప్రధాని మోదీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచానికి పెద్ద ఆయన అంటుంటారు అందరూ, సో ఇద్దరు కలిసి భేటీ నిర్వహించడం జరిగింది. భేటీలో చాలా వరకు కూడా చాలా సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడుకున్నారు. కాకపోతే ట్రంప్ మాటల్ని నమ్మొచ్చా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన
మాట్లాడుతుంటారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటారు. నేను అలా అనలేదు, ఇలా అనలేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటూ ఉంటారు. నిన్న జరిగినటువంటి సమ్మిట్ లో ఆయన చాలా విషయాలు కూడా కొంత అంటే సుంకాల విషయం కానీ, ఇండియన్స్ ఉన్నారు అమెరికాలో, సో భారతీయులకు కూడా రక్షణకు సంబంధించి కానీ, సుంకాలకు కానీ ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. రక్షణకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. నావికా దళంకి సంబంధించి కూడా ప్రధాని మోదీ ఆయనతో చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఆయన సమన్వయం వ్యక్తం చేసినట్లుగా కూడా అంగీకారంగానే తెలుస్తుంది. కాకపోతే ఇది ఎంతవరకు నమ్మొచ్చు, ఈ భేటీతో నిన్న జరిగినటువంటి G7 సమ్మిట్ తో ఇండియా అమెరికా మధ్య సంబంధాలు బలపడబోతున్నాయా? ఇది క్లియర్ కట్ గా తెలుస్తుందంటారా? మీ ఏం చెప్తారు? రాను రాను అమెరికాలో ఒక చేంజ్ వస్తుంది ఇండియా గురించి. అదేంటంటే ఇప్పటి వరకు ఒక చిన్న దేశం, అంటే ఆర్థికంగా వెనుకబడిన దేశం, డెవలపింగ్ కంట్రీ, టెక్నాలజీ వీక్ అన్న దేశం కింద లెక్క పెట్టారు. ఇప్పుడైతే లాస్ట్ 4-5 yearsలో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆపరేషన్ సింధు మొత్తం చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే 1986లో ఒకప్పుడు అన్నారో మినీ సూపర్ పవర్ అబౌట్ టు రేస్ టు బికమ్ సూపర్ పవర్ అని 86లో టైమ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిందో, అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల పైన నడిచింది. దాదాపు 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తేడా చూస్తున్నాం. సమంగా చూస్తుంది. అందుకని ఆయన మోడీ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈయన చాలా తెలివైన వాడు, కూల్గా కనిపిస్తారు, ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు వరకు ఈయన నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఎలక్షన్స్ లో చాలా పోటీ, అంటే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కువ పొగడ్తలు అంటే ఏంటంటే సమవుచ్చి కింద చూస్తున్నారు. ఆ చేంజ్ క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత మనం వాళ్ళు ఇంపోజ్ చేయాలనుకుంటున్న ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ని మనం వీలైనంత వరకు రెసిస్ట్ చేస్తున్నాం. అందుకని ఆ ట్రేడ్ అగ్రిమెంట్ జరగట్లేదు మన మధ్యన. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయినా కానీ ఏమీ ఫైనలైజ్ అవ్వలేదు. కేవలం మన కమిట్మెంట్ ఇచ్చాం, నెక్స్ట్ 5 yearsలో $500 billion మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ అండర్ హ్యాండ్ ట్రాక్ 2లో కొంత చేంజెస్ వస్తున్నాయి. అదేంటంటే ఒకటి, అదాని చూసుకుంటే అదాని మీద ఉన్న కేసులు ఎత్తివేయడం, ఆయన $100 billion ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేయడం ఒకటి. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 కానీ నెంబర్ 1 అనుకున్న ఎవరు అదాని అంబానీలో, అంబానీ కూడా రిలయన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో జామ్నగర్లో అన్ని రకాల క్రూడ్ని ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అది టెక్సాస్లో పెడుతున్నారు. ఆల్రెడీ చాలా వరకు స్పేడ్ వర్క్ అయ్యి కన్స్ట్రక్షన్ కూడా మొదలైనట్టు మనం అనుకో. ఆయన కూడా దాదాపు $100 billion ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అలాగే ఇంకొన్ని చిన్న కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఇది ట్రాక్ 2లో నడుస్తుంది. అంటే ఏంటంటే సమవుజ్జీ కింద చైనాతోటి కాకుండా ఒకవేళ వేరే దేశంతో ఏదైనా సరే నాన్ కమ్యూనిస్ట్ దేశంతో, డెమోక్రటిక్ దేశంతో, ఎకనామిక్ పవర్ తోటి సంబంధాలు పెట్టుకోవాలంటే అమెరికాకి నెక్స్ట్ ఇండియానే కనిపిస్తుంది. అందుకనే ఆకస్ ట్రీటీ ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, చైనాకి ఎగ్నెస్ట్ గా ఏదైతే కూటమి ఉందో దానిలో కూడా మొన్నటి వరకు వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే ముందుగా ఇండియాతోనే కలవాలి అనేది ట్రంప్ ఆలోచన అంటారు. వాళ్ళకి తెలిసి వచ్చింది. అందుకనే అంటున్నారు ఇండో పసిఫిక్ కమాండ్ అన్న దాన్ని ఇండో అన్న వర్డ్ తీసేశారు. ఎందుకంటే అది తీయడం వల్ల భారత్ కి స్వతంత్ర ప్రతిపత్తి కింద లెక్క పెడుతున్నారు. అంటే ఏంటంటే ఒక రికగ్నిషన్ స్టేజ్కి వచ్చారు. అది మనం గర్వపడాల్సిన విషయం. ఇక కొంతమంది మన సెయిలర్స్ ఎవరో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ మీద ఉన్న షిప్స్ లో కొంతమంది 3-3 చనిపోవడం జరిగింది. అది అన్ఫార్చునేట్. ఇంకొక డౌలో మొత్తం మునిగిపోతే 14 మందిని రక్షించడం జరిగింది. దాని గురించి మోడీ హెచ్చరించడం కూడా జరిగింది. సో అంటే ఏంటంటే ఈ మీటింగ్ మాట్లాడారు ప్రధాని మోదీ అనేది కూడా వినిపిస్తోంది. ఎస్, మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే. G7 వేదికపై ప్రధాని మోదీ అలాగే ట్రంప్ ఆ భేటీ మొత్తం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్లో ఉన్న వీరావు గారికి, మీకు, ఐ న్యూస్ ప్రేక్షకులు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ అండ్ మోడీ గారు G7 సమ్మిట్ సందర్భంగా మాట్లాడుకోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నాటో దేశాలు, ఇరాన్, అంటే నాటో దేశాలు ఏవైతే ఉంటాయో కొన్ని G7లో కూడా అవే ఉంటాయి, దాదాపుగా కొన్ని అటు ఇటుగా ఉంటాయి చూస్తే మెయిన్ దేశాలు. సో ఆ నాటో దేశాలు ఏవి కూడా ఇరాన్ యుద్ధం సందర్భంగా అమెరికాకి సహకరించలేదని అమెరికా గురుగా ఉంది.
గత కొంతకాలంగా. సో ఆ నేపథ్యంలో చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు భారత్ ఒక పెద్ద మార్కెట్, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మన ఇండియాకి అమెరికాకి సంబంధించి ట్రేడ్ డీల్ అనేది జరగబోతా ఉంది. అది జూలై ఎండింగ్ కా లేకపోతే ఆగస్టు ఫస్ట్ వీక్ అనేది సైన్స్ అవుతాయి. దానికి సంబంధించి అగ్రికల్చర్ కి సంబంధించి కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ అమెరికా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం కానీ, లేకపోతే సెక్యూరిటీ అంశం కానీ, పశ్చిమాసియాలో ఇవన్నీ కూడా నిన్న ఏదైతే ఈ ట్రంప్ మోడీ ఏదైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకసేపు కూర్చొని మాట్లాడుకున్నారో G7 లో, ఇది కూడా అంటే G7 ఏంటంటే ప్రధానంగా మనకి ఈ మానవ అక్రమ రవాణా కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఏ విధంగా వెళ్తున్నాయి, వాటిని ఎట్లా అరికట్టాలనే దాని మీద అది అజెండాగా చర్చ జరిగింది. అయితే అదే సందర్భంలో ఇక్కడ మోడీ ట్రంప్ కలిసిన సందర్భం ఏంటంటే వీళ్ళు దీన్ని కూడా ఉపయోగించుకున్నారు. ఏంటంటే ఇండియాలో పెట్టుబడులు ఏంటి, ఇటీవల సుంకాలు పెంచడం ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది. అయితే ఇక్కడ భారతీయులందరూ కూడా ఒకటైతే ఆసక్తిగా గమనించారు. ఏంటంటే ఆయన ఏదో సరదాగా మాట్లాడినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటీవల ఇరాన్లో అమెరికా ఏదైతే సెంట్రల్ కమాండ్ ప్రకటించిందో అక్కడ మన నౌక మీద దాడి చేయటం, 3 భారతీయులు చనిపోవటం అనేది అక్కడ ప్రస్తావనకు వచ్చిందేమో, అక్కడ ఏమన్నా ఆయన దానికి సంబంధించి విచారం వ్యక్తం చేయడం ఏమైనా జరిగింది అనేది కూడా అందరూ ఆలోచించారు. ఎందుకంటే 3 చనిపోవడం భారతీయులు అనేది కూడా మా సాధారణ అంశం ఏం కాదు, చిన్న విషయం కాదు. రెండోది ఏంటంటే ఎందుకంటే భారతీయులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఓ పక్కన మనం ఇక్కడ వాళ్ళ దేశ దౌత్యాధికారిని పిలిచి సీరియస్ గా మనం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ తర్వాత ట్రంప్ మాట మార్చి అది ఇరాన్ వాళ్ళే చేశారని చెప్పడం, ఇరాన్ ఏమో మాకు సంబంధం లేదు అని చెప్పడం, మళ్ళీ అమెరికాకి సంబంధించి సెంట్రల్ కమాండ్ ఏమో తామే చేశామని ప్రకటించడం, ఇవన్నీ కూడా అంటే ఖచ్చితంగా ఏంటంటే మన దేశ సార్వభౌమాధికారం విషయంలో ఇటీవల అమెరికా అనుసరిస్తున్న వైఖరులన్నీ కూడా కొద్దిగా హై హ్యాండెడ్ గా ఉన్నాయి. దానికి చెక్ పెట్టే విధంగా మోడీ గారు ప్రయత్నిస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తే గత కొన్ని నెలల ఒక డీల్ కుదుర్చుకున్నాం, అదేవిధంగా కుదురుతున్నాము. ఇప్పుడు ఇక్కడ G7 దగ్గర చూస్తేనేమో గ్రేట్ బ్రిటన్ తో కూడా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న అంశం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇండియాకి ఇతర దేశాలన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు అమెరికా కూడా ఒక దగ్గర పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇండియాని కలిసింది, పొగడ్తల వర్షం కురిపించింది అనుకోవాలంటారా? అది కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నాటో దేశాల్లో ఏవి కూడా ఒంటరి చేసేసాయి అమెరికాని. ఆ నాటో దేశాల సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ పశ్చిమాసియాలో వాటిని కూడా వినియోగించుకోవడానికి అమెరికాకి పర్మిషన్ ఉన్న పరిస్థితి. ఆ రోజు హార్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర కూడా కలిసి రమ్మని చెప్పేసి ట్రంప్ కోరటం, అవన్నీ కూడా ఏమీ స్పందించకపోవడం కూడా ఇవన్నీ గమనించాల్సిన అంశాలు. ఇవన్నీ నేపథ్యంలో ఇండియాతో ట్రేడ్ డీలు మనకెంత అవసరమో అమెరికా కూడా అంతే అవసరంగా ఉందనేది కాబట్టి ఈ రోజు ఆయన పొగడ్తల వర్షం కురిపించారనేది కూడా మనం గమనించాల్సిన అంశంగా నేను చెప్తాను. ఓకే మస్తాన్ గారు. వివిరావు గారు మీరు చెప్పండి. దాదాపు 16 నెలల తర్వాత ఈ భేటీ జరిగింది. అయితే భేటీలో ప్రముఖంగా చాలా విషయాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇండియాకి వస్తానని ట్రంప్ చెప్పారు. అది ఎప్పుడు వస్తారో ఏంటి అనే షెడ్యూల్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ప్రకటించలేదు. కానీ ఆయన మాటలు నిజంగా నమ్మొచ్చుంటారా? ఎందుకు వస్తా అంటున్నారు? ఆయన రాక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ తోటి జరుగుతుంది ఒక కేవలం MOU మాత్రమే, అది ఫైనల్ అగ్రిమెంట్ కాదు. అది పాకిస్తాన్ చేయగలిగే పరిస్థితిలో లేదు ఎట్టి పరిస్థితుల్లో. హర్ముజ్ జలసంధి కానివ్వండి, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మానిటరింగ్ ఇరాన్ కానివ్వండి, ఉన్న రెసిడ్యువల్ యురేనియం సబ్మిషన్ కానివ్వండి, ఇది పాకిస్తాన్ చేయలేదు. కేవలం ఇండియా అటువంటి దేశమే చేయగలదు. వేరేది రష్యా, చైనా ఉన్నాయి కానీ అవి వాళ్ళు కమ్యూనిస్ట్ దేశాలు, వాళ్ళ ఓన్ ఇష్యూస్ తోటి ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకని కేవలం ఇండియా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్రేడ్ డీల్ ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఆ ట్రేడ్ డీల్లో మనకున్న స్టూడెంట్స్కి ఇచ్చే వీసాస్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చే H1B1 వీసాలు, అలాగే H1B1 వీసాలు ఉన్న వాళ్ళకి ఇచ్చే గ్రీన్ కార్డు విషయాలు, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలకు వస్తాయనుకుంటున్నాం. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కొంతవరకు ఇప్పటి వరకు GE ఇంజిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ GE ఇంజిన్స్ ఇవ్వడం వల్లే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకి తేజస్ విమానాలు డిసెంబర్ లోపల అందజేయనున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా కొంతవరకు మెతకబడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెల్లగా వాళ్ళ అభిప్రాయం మారింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంత ఇరకాటం వచ్చింది. ఎందుకంటే ట్రంప్ గారు దాదాపు 7-10 సార్లు పైగా ప్రకటించుకున్నారు నేను సంధి కుదిర్చేనని. అది ఇండియా ఒప్పుకోలేదు. కేవలం ద్వైపాక్షికంగానే జరిగినాయి.
కేవలం టీజీఎం హౌస్ ద్వారా జరిగిన మీటింగ్స్ ద్వారానే ఆ సంధి జరిగిందని చెప్పి ఇండియా స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి, అవి మెల్లగా సార్ట్ అవుట్ అవుతాయని మనం అనుకుందాం. చెప్పండి. ఓకే, అలాగే మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. మరి భారత్ కు మేమున్నామని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి కూడా అన్నారు. కాకపోతే ఇంకొక మాట ఏంటంటే భారత్ పై దాడి చేస్తే ఊరుకునేది లేదని కూడా ఆయన మాట్లాడారు. నిజంగా ఊరుకోరంటారా? నిజానికి ట్రంప్ మాటలకి ఏదో ఆడవారి మాటలకి అర్థాలు వేర్లేని మనం నానుడు వాడుతూ ఉంటాం. ఇక్కడ అది మార్చుకోవాలి. ట్రంప్ మాటలకి అర్థాలు వేర్లేని ఇటీవల ఎన్నో సందర్భంగా మనం చూసాం. లేదు లేదు, నిన్న సంతకాలు చేసిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నారు, ఆ సంతకాలు ఇరాన్ కనుక వేరే విధంగా వ్యవహరిస్తే మళ్ళీ బాంబులు వేస్తామని చెప్పి ప్రకటించారు ఇప్పుడే. సో ఇలాంటి టెంపరరీ శాంతి చర్చలు అని కూడా చెప్పారు. ఆ విధంగానే ఇండియాతో మాట్లాడినప్పుడు కూడా అవి మాట్లాడే సిచ్యుయేషన్ ఉంటే అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉగ్రవాదాలను ప్రోత్సహించే దేశంగా మనం పాకిస్తాన్ భావిస్తాం. పాకిస్తాన్ ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో మనం చూసాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూరి కారకమైన దేశం ఏదైతే పాకిస్తాన్. కానీ అదే పాకిస్తాన్ ని ఇరాన్ విషయంలో మధ్యవర్తిగా ప్రవేశపెట్టింది ఎవరు? అమెరికానే కదా. అమెరికా ప్రయారిటీ ఇవ్వకపోతే అసలు పాకిస్తాన్ అనేది ఎక్కడుంది? అక్కడ పాకిస్తాన్ కి అంత ప్రాధాన్యత కలిగించే అంశం ఏంటి? సో అంటే ఓ పక్కన పాకిస్తాన్ ని ప్రోత్సహిస్తా ఉన్నారు ట్రంప్, అదేవిధంగా భారత్ పెద్ద మార్కెట్ కాబట్టి 140 కోట్ల మంది ఉన్నారు, పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి దీంతో ఆర్థికపరమైన అంశాల్లో లేదా పెట్టుబడుల అంశాల్లో కానీ లేదా మనకి ఎగుమతులు దిగుమతుల అంశాల్లో భారత్ అనేది వాళ్ళకి ఆర్థికంగా ఎంతో ఉపకరించే విధంగా ఉంటుందనేది ట్రంప్ కూడా తెలుసు. అంటే ఆర్థికంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ భారత్ అవసరం ఉంది. అదేవిధంగా చైనాని నిలువరించడంలో కూడా భారత్ ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది అనేది అమెరికాకు తెలుసు. సో అక్కడ ద్వంద్వ గేమ్ అంటే డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఏమో ప్రోత్సహిస్తున్నారు, మళ్ళీ ఆ ట్రంప్ని పొగడ్తలతో ముంచెత్తి ఆయన ట్రంప్కి ఎట్లాంటి మొహాటలు భలే బేరం ఆడతాడు, ఏ విషయాల్లో నేను అక్కడ సుంకాల విషయం తగ్గించడం కానీ ఇంకేదైనా విషయాల్లో అంటారు. అదేవిధంగా మన మీద మళ్ళీ రష్యా నుంచి మనం చమురు కొనాలంటేనేమో వాళ్ళు ఆంక్షలు పెడతా ఉంటారు. ప్లస్ మన మీద ఆయన కంట్రోల్లో ఉన్నట్టు భారత్ నేనే ఆగమన్నాను కాబట్టి ఆగింది, పాకిస్తాన్ మీద రెండింటికి ఆపిచ్చానని చెప్తా ఉంటాడు. అది ఎవరు ఏ భారతీయుడు కూడా ట్రంప్ కామెంట్స్ ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మన సార్వభౌమాధికారాన్ని మనమే ఉంచుకోవాలనేది ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. సో ఇట్లాంటి వాటికి అడ్డుకట్టపడేలా చాలా సందర్భాల్లో అలా మాట్లాడడం వల్ల ఇలాంటి G7 సమ్మిట్లలో జరిగినటువంటి మీటింగ్ ని కూడా మనం డౌట్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి చూస్తే ఏంటంటే ఆయనకేమో స్వదేశంలోనేమో ఒత్తిడి పెరిగిపోయింది, ఆయన నాయకత్వం మీద కూడా అక్కడ పౌరుల్లో సన్నగిల్లి లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, లక్షల కోట్లు ఇరాన్ కి చెల్లించాలి. ఇరాన్ కి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం కూడా మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈవెన్ ప్రతినిధుల సభలో కూడా ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. సో ఇలాంటి అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఆయనకి మిడ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ ఆయన కొద్దిగా బిల్డప్ ఇచ్చే ఒక వ్యవహారాలు నడుపుతున్నట్టుగా గత కొన్ని రోజులుగా ట్రంప్ వ్యవహార శైలి కానీ ఆయన మాటలు కానీ చూస్తే మనకైతే అర్థమవుతుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకే మస్తాన్ రావు గారు, వివీరా గారు మీరు చెప్పండి. నిజంగా మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు ఒకవేళ ట్రంప్ కనుక ఒకవేళ చెప్పేది కొంతవరకు నిజమే అనుకుంటే ఇండియా పరంగా ట్రేడ్ డీల్స్ కనుక నిజంగా వచ్చి ఆయన భారత్ లో పర్యటించే సిచ్యుయేషన్ కనుక ఉన్నట్లయితే ఇండియా అమెరికా మధ్య బంధం ఎంతవరకు బలపడే అవకాశం ఉందంటారు? ఇండియా అమెరికా మధ్యన సంబంధాలు ఎప్పుడు సత్సంబంధాలే ఉన్నాయి. అయితే మనం టెంపరీగా ఈ మోడీ గారు కొంత ఆయనకి ఏంటంటే ఒక తీవ్రమైన వీక్నెస్ ఉంది. అదేంటంటే పబ్లిక్ రిలేషన్స్ లో ఆయన ఎక్కువ మాట్లాడతారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడతారు. సో దానివల్ల ఏంటంటే తేడాలు కనిపిస్తాయి. కానీ మనం రేవు దగ్గర నీళ్లు పట్టుకునేటప్పుడు మొత్తం నదీ ప్రవాహం చూడాలి, కానీ మన రేవు దగ్గర ఉన్న తుక్కు మట్టి చూడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే మనకి అమెరికాకి ఎప్పుడు సత్సంబంధాలు ఉంటాయి, అలాగే కంటిన్యూ అవుతాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన అన్న మాటల్లో భారత్ మీద అటాక్ జరిగితే సహించేది లేదన్నది పాకిస్తాన్ గురించి అసలు కాదు. పాకిస్తాన్ ని వాళ్ళు ఎప్పుడో లెక్క పెట్టడం మానేశారు. అటాక్ చేస్తే సహించేది లేదు అని చెప్పారు. మరి ఇండియా జెండా ఉన్న నౌకను కూడా దాడి చేసి మరి ముగ్గురు చంపేశారు. నౌక మీద అది యాక్చువల్ గా కొలెటరల్ డ్యామేజ్ అనుకోవాలండి. యాజ్ అ మిలిటరీ మ్యాన్ నేను చెప్తున్నాను, అది కేవలం కొలెటరల్ డ్యామేజ్. అది మన ఇండియా షిప్ కూడా కాదు, వేరే షిప్, ప్రైవేట్ షిప్ వేరే దేశాలకి మన క్రూ పనిచేస్తుంది. మన ఇండియన్స్
వేరు వేరు ఎస్పెషల్లీ మర్చెంట్ నేవీలో లోవర్ జాబ్స్ లోను, కొంత చీఫ్ ఇంజనీర్ జాబ్ అటువంటి వాటిలో కూడా, టెక్నికల్ జాబ్స్ లో కూడా చాలా మంది కాకపోతే పనిచేస్తారు. ఇండియన్స్ అయితే చనిపోయారు కదా, ముగ్గురు మాత్రం. ఇండియన్స్ చనిపోయారు, అది కొలెటరల్ డ్యామేజ్ అండి. అంటే వాళ్ళు అనుకోలేదు. అంటే ఇప్పుడు అమెరికన్స్ ఫైర్ చేశారు, అందులో డౌట్ ఏమి లేదు. ఇరానియన్స్ చేయలేదు, అందులో మాత్రం డౌట్ ఏమి లేదు. Yes, అది Master. వెంకటేశ్వర గారిని ఒక క్వశ్చన్ వేస్తాను, అంటే పెద్దవారు, ఆయనకి నాకు అవగాహన కోసం అడుగుతున్నాను సార్. ఇప్పుడు క్యూబా విషయంలో అమెరికన్స్ చనిపోయారని కొన్ని దశాబ్దాల క్రితం అంటున్నప్పుడు, ఈ రోజు మళ్ళీ అదే సాకుగా చూపి క్యూబా మీద దాడి చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అలాంటిది ముగ్గురు భారతీయులు చనిపోయినప్పుడు కనీసం అమెరికా విచారం వ్యక్తం చేయాలి కదా, విచారం వ్యక్తం చేయాలా? వాళ్ళ పౌరులు చనిపోతేనేమో దేశాల మీద దాడులే చేస్తున్నారు. అదే మన భారతీయులు చనిపోయినప్పుడు కనీసం అమెరికా ప్రతినిధి బృందం పైనుంచి ఒక ఉపాధ్యక్షుడో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరో విచారం వ్యక్తం చేసే పరిస్థితి కూడా లేదా? వాళ్ళ పౌరులు చనిపోతేనేమో ఒక నీతి, మన పౌరులు చనిపోతే ఇంకో నీతి అనేది భారతీయులు అది వాళ్ళు అమెరికా వాళ్ళు దాడి చేసినప్పటికీ కూడా అంటే ఏ విధంగా కూడా వాళ్ళు చెప్పలేదు కదా, మేము కూడా చేసామని వేరే దేశంపై నెట్టేస్తున్న ప్రయత్నం కూడా చూసాం. అదే అది వెంకటేశ్వర గారిని అడుగు. మీరు ఇందాక అన్నారు కదండి, మౌనం అర్ధాంగీకరణ అన్నట్టుగా మనం లెక్క పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చేసింది, అందులో వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే అది కొలెటరల్ డ్యామేజ్. ఇప్పుడు ఒకసారి మిలిటరీ పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొన్ని మనం స్పష్టంగా చెప్పలేం, కానీ మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అది. అంటే ఏంటంటే అది కొలెటరల్ డ్యామేజ్ జరిగింది, అన్ఫార్చునేట్లీ ముగ్గురు పోవడం జరిగింది. ఆ లెక్కను చూస్తే రష్యన్ యూక్రెయిన్ వార్లో దాదాపు మనకి 59 మంది పోయారు. మరి 59 మంది మొత్తం అసలు మనకి మీడియాలో డీటెయిల్స్ రాలేదు, అడపదడప 1-2 వచ్చినాయి తప్పితే కానీ 59 పోయారని చెప్పి ఎప్పుడు లెక్కలోకి రాలేదు. ప్లస్ ఆ హార్ముజ్ జలసంధి ఏరియాలో యుఎస్ బ్లాకేడ్ నడుస్తుంది, ఇరాన్ బ్లాకేడ్ నడుస్తుంది, ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తుంది, మిడిల్ ఈస్ట్ మొత్తం అంతా ఎవరు డ్రోన్స్ నడుస్తున్నాయి. ఈ టైంలో ఎక్కడ ఏ షిప్ మీద కొలెటరల్ డ్యామేజ్ జరిగినా కానీ ఒకసారి మాల్లో జరగచ్చు, 9/11లో WTVలో కూడా కొంతమంది ఇండియన్స్ ఉన్నారు అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు కొంచెం స్పష్టంగా ఇండియాకి ఒక సారీ అన్నట్టుగా ఏదో ఒకటి చెప్పాల్సింది. అదొక్కటి కొంచెం డిప్లొమాటిక్ లెవెల్ వాళ్ళు కొంచెం అండర్ ప్లే చేసినట్టు కనిపిస్తుంది. కానీ అది మనం కూడా అర్థం చేసుకోవాలండి, మరి ఓవర్ ప్లే చేయకూడదు. జస్ట్ బికాజ్ కొంతమంది అపోజిషన్ పార్టీస్ ఏంటంటే ప్రతిదీ రేకప్ చేస్తాం. ఎస్, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ అంటే మరీ ఎంత ఓవర్గా అంటే ఏదో ఇండియన్ సిటిజన్స్ రష్యా అమెరికా చంపేసినట్టు కాదు, అది సిరియాలో జరిగినట్టుగా కాదు. అది నేనైతే కొలెటరల్ డ్యామేజ్ కిందే చూస్తాను, అన్ఫార్చునేట్. కాబట్టి అది అంతేనండి. చెప్పండి. ఓకే, మస్తాన్ రావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు ఏదైతే G7 దేశాల సందర్భంగా ట్రంప్ మోడీ కలుసుకోవడం అనేది ఇన్వైట్ చేయదగ్గదే. ఎందుకంటే ట్రంప్ ఇండియాను సందర్శించడం దానివల్ల ఏంటంటే ఇండియన్స్, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తా ఉంటారు. ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఆయనకి రిప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇండియన్స్ ఏ విధంగా అక్కడ ఓన్లీ వెళ్ళటమే కాదు, అమెరికాకి ఎంతగానో సహకరిస్తున్నారు అనేది ఓన్లీ డబ్బులు సంపాదించడమే కాదు కదా, మన తెలివితేటలన్నీ కూడా అమెరికా డెవలప్మెంట్ కూడా వాడుతున్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళ అమెరికన్స్ లో లేరా ఇట్లాగా? సో తక్కువకి వస్తున్నారు, ప్లస్ వాళ్ళ తెలివితేటలు కూడా బాగుంటాయి. ఇప్పుడు గూగుల్ సిఇఓగా ఎవరున్నారంటే మరి ఇండియనే కదా. సో సత్యానాదెల్ల అంటే ఈ బంధం వల్ల మొత్తం అమెరికా అధ్యక్షుడి అదే అమెరికా అధ్యక్షుడు విజిట్ అనేది ఇవన్నీ కూడా కొన్ని చర్చించడానికి కానీ కొంత అవగాహన ఏర్పరచుకోవడానికి కానీ బాగుంటుంది, ఇన్వైట్ చేయదగ్గది అనేది నేను అంటాను. ఓకే, రైట్ అండి. వివి రావు గారు, మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే G7 వేదికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ప్రధాని మోదీ భేటీ ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి, త్వరలోనే ఇండియాలో పర్యటించబోతున్నట్లుగా కూడా ట్రంప్ చెప్పిన నేపథ్యంలో అసలు ఎప్పుడు ఉండబోతుంది, అసలు ఈ భేటీ అనేది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంట.